శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, విదేశీయానం, గృహశాంతి, వ్యాపారం, వివాహం ముడిపడకపోవడం, ప్రేమలో విఫలమవ్వడం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, సంతానం ఆలస్యమవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, శత్రు ప్రయోగాల నివారణ, నాగదోషం, కుజదోషం, చెడు నిమ్మకాయలు దాటడం, చెడు సమస్యల నివారణ, స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. గురూజీ లక్ష్మీ నరసింహ. సెల్ నంబర్ 9550349125. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా సింహరాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. ఆగస్టు 4 అమావాస్యలోపు వీరికి యమగండం పొంచి ఉంది. అయితే ఈ యమగండం నుండి వీరు కనుక తప్పించుకోగలిగితే ఇక జీవితంలో తిరిగే ఉండదు. అద్భుతమైన భవిష్యత్తుని పొందుతారు. కాబట్టి నా మాట విని యమగండం నుండి ఇలా తప్పించుకోండి. లేదంటే ఊహించిన రూపంలో ప్రమాదం సంభవించి మీ భవిష్యత్తంతా తలకిందులవుతుంది. అయితే ఆగస్టు 4 అమావాస్యలోపు సింహరాశి వారికి యమగండం ఏ విధంగా పొంచి ఉంది, అలాగే ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదుర్కొంటున్నారు, ముఖ్యంగా వీరు యమగండం నుండి ఎలా తప్పించుకోవాలి, అలాగే ఈ రాశి వారు యమగండం నుండి తప్పించుకోవడం ద్వారా భవిష్యత్తులో పొందే ఫలితాలు ఏమిటి, అదేవిధంగా ఈ రాశి వారు జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారు సుందరమైన స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా, ఉల్లాసంగా బయటికి కనిపిస్తారు. బంధాలకి, అనుబంధాలకి అధిక ప్రాధాన్యతనిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్షత, కార్యదక్షత కలిగి ఉంటారు. అలాగే వీరు ఏవైనా ముఖ్యమైన పనులను చేపట్టే ముందు మంచి చెడులను పూర్తిగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలను తీసుకుంటారు. వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. ఈ రాశి వారు ఏ పనిని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు. తమ ఆలోచనలు ఎవరికీ తెలియనివ్వరు. ముఖ్యంగా వీరు తమ పర్సనల్ లైఫ్ గురించి ఎవరితోనూ షేర్ చేసుకోరు. ఈ సమయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదం ఏ రూపంలో అయినా సంభవించవచ్చు. అంతేకాకుండా ఈ ప్రమాదం వల్ల వీరి భవిష్యత్ అంతా తలకిందులవుతుంది. కాబట్టి ఈ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రాశి వారు ఈ సమయంలో ఎటువంటి సంఘటనలు ఎదుర్కొంటారు, అలాగే వీరికి యమగండం ఏ విధంగా పొంచి ఉంది, ఈ గండం నుండి వీరు ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతోంది. ముఖ్యంగా 4 సంఘటనలు వీరి జీవితంపై ప్రభావాన్ని చూపబోతున్నాయి. అవి ఏమిటి అంటే, వీరి కుటుంబ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు అధికమయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ కుటుంబ సభ్యులతో మీరు అధిక సమయాన్ని గడపడం చాలా అవసరం. అలాగే ఏదైనా విషయాన్ని మీరు చర్చించాలి అనుకున్నప్పుడు కుటుంబ సభ్యులతో మీరే డైరెక్ట్గా ఆ విషయాన్ని చర్చించడం మంచిది. అలా కాకుండా మధ్యవర్తిత్వం ద్వారా ఏదైనా సమస్యను పరిష్కరించాలి అనుకుంటే అటువంటి సమస్యలు మరింత ఇబ్బందికి గురి చేస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడే ఏ విషయాన్నైనా సరే మీరే వారితో డైరెక్ట్గా మాట్లాడండి. మధ్యవర్తిత్వం ద్వారా ఏ పనులను చేయకండి. అలాగే ఈ సమయంలో ప్రేమికులకు అంతగా కలిసి రాదు. కాబట్టి ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. అయితే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి మాత్రం వివాహ యోగం ఉంది. చేసేటువంటి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. అలాగే వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ వీరి జీవిత భాగస్వామి వీరికి అన్ని విధాలా సహాయంగా ఉంటుంది. సంతానపరంగా శుభవార్తలను వింటారు. ముఖ్యంగా ఈ సమయంలో సంతానం ద్వారా సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారో, అలాగే అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారో, ముఖ్యంగా ఏదైనా సంస్థలో డబ్బులను అధిక శాతం ఇన్వెస్ట్ చేస్తారో అటువంటి వారందరూ అనుభవజ్ఞ సలహాలను పాటించడం మంచిది. ఎందుకంటే ఈ సమయం వీరికి అంతగా కలిసి రాదు. కాబట్టి అనుభవజ్ఞ సలహాలను పాటించడం ద్వారా వ్యాపారపరంగా ఎదుర్కొనే ఆర్థిక సవాళ్ళ నుండి తప్పించుకోగలుగుతారు. అయితే చిన్న వ్యాపారాలు చేసేవారికి, విదేశాలకు వ్యాపారాలు విస్తరించాలి అనే ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. అలాగే ఈ సమయంలో వ్యాపార పరంగా ఏవైతే నిర్ణయాలను తీసుకుంటారో అవి వేగవంతంగా పూర్తి కావు. కొన్ని పనులు చాలా నిదానంగా జరుగుతాయి. ఇక వీరికి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే చేతి వృత్తుల వారికి శ్రమ అధికమవుతుంది. అయితే తగిన ఆదాయం అనేది లభిస్తుంది. అలాగే కార్మికులకు, వ్యవసాయదారులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ రాశి వారు ఉద్యోగపరంగా ఊహించిన మార్పులను ఎదుర్కొంటారు. ఉద్యోగ జీవితంలో చిన్న చిన్న సవాళ్లు ఎదురవుతాయి. ముఖ్యంగా పై అధికారుల నుంచి ఒత్తిడి పెరగడంతో పని భారం కూడా పెరుగుతుంది. అయితే సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అలాగే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారి ప్రయత్నాలు మందంగా కొనసాగుతాయి. అనేక ఇంటర్వ్యూల్లో పాల్గొంటారు. కానీ ఆశించినటువంటి ఉద్యోగాన్ని పొందడంలో శ్రమ ఎక్కువగా పడవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆశించిన ఉద్యోగాన్ని పొందలేక నిరుత్సాహపడతారు. అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి స్థాన మార్పులు తప్పవు.
ముఖ్యంగా ఉద్యోగపరంగా ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రయాణాల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది. ఈ రాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు ఆశించిన ప్రగతిని సాధించగలుగుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలని సాధిస్తారు. అదేవిధంగా సంఘంలో పేరు ప్రఖ్యాతలని పొందగలుగుతారు. అలాగే ఈ సమయంలో రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంటుంది. నాయకత్వ సామర్థ్యాలు అనేవి పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలని పెంపొందించుకుంటారు. అలాగే క్రీడాకారులకు, కళాకారులకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది. ముఖ్యంగా కళాకారులు ఎన్నో నూతన అవకాశాలని పొందుతారు. అలాగే వీరు ఈ సమయంలో ఆర్థికంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ఆదాయం కన్నా ఖర్చు అధికం అవుతుంది. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక ఆదాయ మార్గాల వల్ల ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా సంస్థలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఆలోచన ఉంటే ఈ సమయంలో విరమించుకోవడం మంచిది. అలాగే ఈ సమయంలో వీరు డబ్బులను ఎవరికి అప్పుగా ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదు. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రతిరోజు వ్యాయామం చేయడం, పౌష్టికాహారాన్ని తీసుకోవడం వంటి పనులను చేయాలి. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి యమగండం అనేది ఏ రూపంలో అయినా పొంచి ఉండొచ్చు. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా దూర ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఈ గండం నుండి తప్పించుకుంటే భవిష్యత్తులో ఎటువంటి ఫలితాలను పొందుతారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. చేపట్టిందల్లా బంగారం అవుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అధిక అభివృద్ధి చెందుతాయని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆర్థికంగా బలపడతాయి. ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి. ఇక వీరికి జీవితంలో తిరుగుండదు, అన్నింటా విజయాన్ని పొందుతారు. సింహరాశి వారు అదృష్ట యోగాన్ని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివారాధన చేయాలి. సోమవారం రోజున శివునికి పాలతో అభిషేకం చేయించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. వీరిపై ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. అలాగే ఆదివారం రోజున కాలభైరవ స్వామి దేవాలయంలో అభిషేకాన్ని నిర్వహించి కాలభైరవ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. అలాగే ప్రతినిత్యం ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుని నమస్కరించుకొని ఆదిత్య హృదయాన్ని పఠించడం ద్వారా ఆయుష్ పెరుగుతుంది. అలాగే లక్ష్మీ గణపతికి తెల్లని పూలతో పూజ చేయాలి. అలాగే ఈ రాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు కుబేర కంకణాన్ని ధరించాలి. అలాగే రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేయాలి. శనివారం రోజున శనిదేవుణ్ణి పూజించి బెల్లం, నువ్వులు దానం ఇవ్వాలి. వీరైతే సాధువులు, సన్యాసులు, నిరాశ్రయులు, పేద పిల్లలు వంటి వారికి తోచినటువంటి సహాయం చేయడం లేదా అన్నదానం, వస్త్రదానం వంటివి చేయడం ద్వారా సత్వరమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా వీరు ఆహారంలో నల్ల శనగలు, నల్ల మిరియాలను ఎక్కువగా వినియోగిస్తే వీరికి జీవితంలో అంతా శుభమే కలుగుతుంది. సో చూసారు కదండి, ఆగస్టు 4 అమావాస్యలోపు ఈ రాశి వారికి యమగండం ఏ విధంగా పొంచి ఉంది, ఈ గండం నుండి వీరు ఎలా తప్పించుకోవాలి, అదేవిధంగా వీరి జీవితంలో అదృష్ట యోగాన్ని పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో సవివరంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.